హలో! సింపుల్ అండ్ టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్‌ని మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి చూసేయండి. ఫస్ట్ రైస్‌ని ప్రిపేర్ చేసేద్దాం. హాఫ్ ఎన్ అవర్ పాటు సోక్ చేసి వాష్ చేసుకున్న బాస్మతి రైస్‌ని తీసుకోవాలి. అందులోనే గ్లాస్ రైస్‌కి 1½ గ్లాస్ వాటర్ చొప్పున నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌ని తీసుకున్నాను. అందులోనే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకున్నాను. ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, బిర్యానీ ఆకులు, అలాగే బిర్యానీ స్పైసెస్ లైక్ లవంగీలు, చెక్క, ఇలాచి, అనాసు పువ్వు ఇలా ఏవి అవైలబుల్‌గా ఉంటే అవన్నీ వేసేసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసి కుక్కర్‌లో వాటర్ వేసి 2 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్‌గా కూడా కుక్ చేసుకోవచ్చు. 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా! సో, దీన్ని ఒక పెద్ద పళ్ళెంలో వేసుకోవాలి. నెక్స్ట్ మన వెజిటబుల్స్‌ని కుక్ చేసుకోవాలి. రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు వెజిటబుల్స్‌ని ఒక్కొక్కటిగా కుక్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి 1 కప్ వరకు ఫ్రోజన్ గ్రీన్ పీస్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు స్వీట్ కార్న్ కూడా వేసి లైట్‌గా సాల్ట్ వేసి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, అవి సాఫ్ట్ అయిపోయినాక రైస్‌లో మనం యాడ్ చేసేసుకోవాలి. అదే ప్యాన్‌లో క్యారెట్‌ని ఫ్రై చేసుకుందాం. ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్‌ని 1 కప్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి అది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని రైస్‌లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా లవంగి, చెక్క, ఇలాచి, అనాస్ పువ్వు ఇలా అన్నీ వేసేసుకొని నెక్స్ట్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం రైస్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆనియన్స్‌ని ఫ్రై చేసుకుందాం. నేనైతే 3 ఆనియన్స్ వరకు స్లైసెస్‌గా కట్ చేసి యాడ్ చేసుకొని అది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. అంతే, ఫ్రై అయిపోయాక ఆ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తే మనకి ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది చాలా టేస్టీ ఉంటుంది అండ్ హెల్తీ కూడా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేసేయండి. నేనైతే ఫ్రైడ్ రైస్‌లోకి పన్నీర్ మేతి చమన్ కర్రీతో మిక్స్ చేసుకుని తిన్న టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.